కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందండి. అన్ని విషయాల్లో కూడా డెవలప్మెంట్ సాగుతుంది కాబట్టి సంతోషం అంతా. పథకాల విషయానికి వస్తే పథకాలు నడుస్తున్నాయి అంటున్నారు, బట్ మేము అందుట్లో ఎఫెక్టెడ్ కాదు కాబట్టి బట్ అన్నీ సాధ్యమైనంత వరకు చేస్తున్నారు వాళ్ళు. భారం ఉన్నా కానీ రాష్ట్రం మీద అప్పులు భారాలు అవి ఉన్నా కానీ, ఎందుకంటే వాళ్ళ శాయశక్తిలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. సీఎం గారు కూడా అదే అంటున్నారు, రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, కొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది, రాష్ట్రాన్ని గాల్లో పెట్టాలని చెప్పేసి. మనం కూడా వాళ్ళకి కాస్త టైం ఇవ్వాలి కదండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి 10-11 నెలలు అయినా కానీ వాళ్ళ ప్రయత్నంగా చాలా వరకు సాధించారు. కొంతవరకు ప్రజల్లో మంచి అభిప్రాయం తీసుకొస్తున్నారు. అన్ని రోడ్లు కానీ కాలువలు కానీ డ్రైనేజీలు అన్ని ఏరియాల్లో కూడా బాగు చేస్తున్నారు. గతంలో ఎలా ఉండే అంటారు రోడ్ల పరిస్థితి? గతంలో మరీ అధ్వానంగా ఉండేవి. అక్కడ చిన్న ఆఖరి గొంతులు కూడా మా ఏరియాలోనే గొంతులు కూడా పూడ్చలేదు కనీసం. 5 ఏళ్ళు నీళ్ళలోనే పెద్దగా వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళలోనే ఇప్పుడు నీళ్ళలో తడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, రోడ్లు సరిగ్గా లేక. వచ్చినాక అన్ని రోడ్లు గీడ్లు అన్నీ బాగానే పడినాయి. బాగుంది సార్. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? బాగానే ఉందిగా, వస్తానే డెవలప్మెంట్ చూస్తున్నారు. అదే మెయిన్ కదా, యూత్కి కావాల్సింది అదే కదా. ఇక్కడ నుంచో వెళ్ళి అక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకునే బదులు ఎక్కడ వాళ్ళకి ఉద్యోగాలు పారిశ్రామికంగా దిగితే ప్రభుత్వం ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఇబ్బంది లేకుండా బాగుంటుంది. సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామన్నారు, అమరావతి పూర్తి అయితే ఎలా ఉంటుంది? అమరావతి పూర్తయితే ఇంకా మన దేశంలోనే మేము నెంబర్ 1 రాజధాని సింగపూర్ అయిపోతుంది. సింగపూరే, దాన్ని ఏం చూడక్కర్లేదు. ఎందుకంటే ఆయన బ్రతుకుతున్నది కూడా ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకురావాలని, ప్రజలను తీసుకురావాలని. ఈ కక్షలో కార్పణీలన్నీ పక్కన పెట్టేశాడు. అయినా వాళ్ళు చేస్తున్నా కూడా ఇంకా ఊరుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే అది ముఖ్యం కాదు. ఈ 2 సంవత్సరాలు ఇచ్చేస్తే ప్రజలకి ఉపయోగపడితే తర్వాత చూసుకోవచ్చు. ఏమంటారు? అంతే కదా. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు కానీ ఏమైనా ఏం మాకు లేవు, అన్నీ బాగున్నాయి. ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగానంటారా? చాలా. ఏ విధంగా ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ పనులు కట్టడం కానీ ఆర్థిక ప్రయోజనాలు అందేవాళ్ళకి కానీ అందరికీ చాలా బాగుంది. ఎవరి పని ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాడు. ఇంటింటికి వచ్చి నువ్వు కాబూలులాగా వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏం లేవు. ఎవరికి వెళ్ళి ఆ ట్యాక్స్ కట్టుకున్నాడు, ఎవరి దారినాడు తిరుగుతున్నాడు. ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం సంక్షేమం ఉంది, కూటమి ప్రభుత్వం సంక్షేమం డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్లో వచ్చినా వాళ్ళ పర్సనల్ ప్రయోజనాల కోసమే కానీ ఎవడికి ఒరిగేది లేదు. ఎవడు ఎంత సంక్షేమం ఇచ్చినా వాళ్ళు అంతే. కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అంటారు? ఎలా అనిపించడానికి ఏముంది, యావరేజ్గా ఉంది, మార్పులు ఏం కనబడలా. గతంలో ఎలా ఉండేది అంటారు? రొటీన్ ఏదో చేసేస్తాం అనుకున్నారు, ఏం కనబడలే ఇక్కడ. ఇది యథార్థం. అంటే ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైము 5 ఏళ్ళు పట్టేస్తుంది. ఈ టైము రాను ఇట్లా పొడిగించుకుంటూ వస్తారు, మార్పులు చేస్తామనుకున్నా ఏం కనబడలే నాకు. అది జరిగింది. నమస్తే అండి. ఎలా అనిపిస్తుందండి ప్రభుత్వం? 5 సంవత్సరాలు అడు ఘోరంగా చేశాడు. మేము అందుకే 11 సీట్లు ఇచ్చాము. ఆడైతే ఇంకా 30 సంవత్సరాలు కూడా రాడు. ఇంకా అది మా ఆలోచన. రేపు పొద్దున కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు. అది మా ఆలోచన. మరి ఈసారి కూటమి టీడీపీని సింగిల్ డిజిట్కే పడిపోతాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. టీడీపీ మళ్ళీ 11 సీట్లు వస్తాడికి, కానీ ఈసారి కూడా రావాడికి. మేము పేదవాళ్ళ మందరం ఆడికే ఓట్లు వేసాము. వేసిన తర్వాత మాకు బొమ్మ చూపించాడు, ఏది కూడా చూపించలేదు. ఈసారి కూడా ఆడే వస్తారు మళ్ళీ. ఎవరు? బాబే వస్తారు మళ్ళీ. బాబే వస్తాడు. అందులో సమస్య లేదు, ఇందులో సమస్య లేదు. మేము ఓటు వేసి కూడా బాబుకి వేస్తాం మేము. అది అన్ని పథకాలు ఇచ్చేసాము. ఏమిచ్చాడు? మా డబ్బు తీసి మా డబ్బు మాకు ఇచ్చాడు తెలుసా? ఇలా ఆడికైతే ఓటు వేయమండి. 30 సంవత్సరాలు ఓటు వేయము. ఆడెంత 30 లక్షలు స్కాన్ చేశాడు. ఎందులో స్కాన్ చేశాడు? మందులో స్కాన్ చేశాడు. మందులో మొత్తంగా స్కాన్ చేశాడు. ఆడికైతే ఓటు వేయమండి మేము. ఎలా అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం పనితీరు? పర్లేదండి, 50-50 పర్వాలేదు. ఏం లేదు సార్, మాకు పథకాలంటూ ఏమీ అవసరం లేకపోయినా మాకు ఇల్లు ఒకటి కావాలి సార్. ఎందుకంటే ఇళ్ళకి పెట్టుకోలేని వాళ్ళు చాలా బాధలు పడుతూ చాలా ఇబ్బందిగా ఉంటున్నారు. ఇల్లు అలాట్ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, కానీ మాకు ఇంకా ఇల్లు ఇవ్వాల. అదొక్కటి మాకు కనుక చంద్రబాబు నాయుడు గారు దయచేసి మాకు ఇల్లు ఒక్కటి ఇప్పిస్తే
ఆడవాళ్ళం అందరం తెచ్చినా తేపైనా తిన్నా లేకపోయినా అద్దెలు కట్టుకోలేకపోయినా దాంట్లో ఆడవాళ్ళం అందరం ఒక భద్రతగా ఉంటాం. ఇప్పుడు అద్దెళ్లలో ఉంటారు, నెల వచ్చేటప్పటికి కట్టలేదనుకోండి నానా మాటలు మాట్లాడుతున్నారు. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఇంటద్దెలు పెరిగిపోయినాయి సార్. మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది తక్కువ, అద్దె కట్టేది ఎక్కువ, పిల్లల చదువులు ప్లస్ ఇంకేంటంటే చాలా ఇతర చాలా చెప్పుకోలేని ఉంటాయి, రోగాలు వస్తాయి. ఇప్పుడు కంటి ఆపరేషన్ ఉంది మాకు, మొన్న 20,000 అయింది, అప్పుడు తీసుకొచ్చి చేయించుకుంది. కట్టాలని వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది కదా సార్. చంద్రబాబు నాయుడు గారు దయతలిచి ఇల్లొక్కటి మాకు ఇప్పిస్తారన్న ఆశతో ఎదురు చూస్తుంది. ఎలాగ అనిపిస్తుంది అంట కూటమి ప్రభుత్వం దగ్గర? ఎలాగ అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం బాగుంది, పథకాల విషయంలో కానీ పథకాలు అమలు చేస్తారని కొంటున్నాం. మరి ఒక్కొక్కట ఎందుకంటే ప్రజలు ఎవరైనా లేబర్ ప్రజలు ఏమంటారంటే ఏదైనా ఇస్తే తీసుకుందామనే ఆలోచనలో ఉంటారు. అవి అమలు చేయడానికి ప్రయత్నం చేయండి సార్. గత ప్రభుత్వం చూసుకుంటే సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే మరి ఇంకా జరగలేదు కదా, మరి ఏం జరిగిస్తారని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎలా ఉండదు? రాబోయే రోజులు బాగానే ఉంటుందండి. సార్, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి. వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? మీరేమంటారు? వెళ్ళే అవకాశం ఉండదండి, అదంతా డ్రామాలు. ఎవరికాళ్ళు విజయసాయి రెడ్డి ఎన్ని కుంభకోణాలు చేసి ఏటుగా ఉన్న వ్యక్తి ఏ పార్టీలోకి వెళ్తున్నా కానీ తప్పించుకోవడానికి తప్పితే వేరే విధంగా ఏం కాదు. రాజకీయాల్లోంచి తప్పుకున్నాడంటే అది జనాలకు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది ఏ విధంగా ఆయన బయటకు వచ్చాడనేది కూడా. బట్ బీజేపీలోకి వెళ్తాడని అనుకోవట్లేదు. ఎంత ఆల్రెడీ ఎన్ని కేసుల్లో 11-12 కేసుల్లో జగన్తో పాటుగా ఉన్న వ్యక్తి బీజేపీలో చేర్పించుకుంటారని అయితే అనుకోవట్లేదండి. అంటే వైసీపీ పార్టీకి రాజ్యసభ సీట్కి రాజీనామా చేసిన తర్వాత నేను ఏ పార్టీలోకి వెళ్ళినా వ్యవసాయం చేసుకుంటానని చెప్పినారు. అది అంతే ఉత్తి మాటలేండి. వ్యవసాయం చెప్పడానికి కోట్లు సంపాదించినాక అడిగి వ్యవసాయం చేసుకోవాలని పనే ఉంది ఆయనకి. కాకపోతే ఎందుకంటే ఏదో ప్రెషర్లతో రాజీనామా చేశాడు, ఆ రకంగా కేసుల నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి చూద్దాం ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు ఆయన మీద. ఎందుకంటే ఉన్నాయి కదా ఆల్రెడీ ఆధారాలు. మాజీ విజయసాయి రెడ్డి, వైసీపీ సంబంధించిన మాజీ విజయసాయి రెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారు అన్నట్టు కూడా జోరుగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి. వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? చెప్పలేం సార్, నిమిషానికి ఉన్నది నిమిషానికి ఉండవు. రాజకీయము అంటే చెప్పలేం. ఇప్పుడున్న మాట ఇంకొక చేపడుకుంటుంది, అది వారి ఇష్టానుసారంగా. ఇప్పుడు నేనున్నాను, వైఎస్లో చేశాను, మొన్న రీసెంట్గా తెలుగుదేశంలోకి మారాను కార్యకర్తగా వెళ్ళి. అలాగే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు సార్, మనం చెప్పలేం. అయితే విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ సీట్కి రాజీనామా చేసినప్పుడు నేను పార్టీలోకి ఏ పార్టీలోకి చేరను, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి కూడా అన్నమాట అంటున్నారు. అదే అంటున్నా, మనం ఏమి చెప్పలేము సార్, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే కదా సార్. అది నా అభిప్రాయం అయితే ఇల్లు కావాలి మాకు. ఆ చంద్రబాబు నాయుడు గారు దయతలిచి మా అందరికీ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే ఆయన ఫోటో పెట్టుకుని రోజు ఆయనకు దండం పెట్టుకుంది. ఇప్పుడు పల్లెల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు అని చెప్పి మాకు సెంటే రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న తీసేసుకుంటారా, లేకపోతే అదే దాని మీద టిక్కో ఇల్లు ఏమన్నా ఇంకో సెంటు కలిపి రిజల్ట్ చేస్తారా అన్నది ఎదురు చూపులతో చూస్తున్నాం.